వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ జనసేన పార్టీలు కలిశాయన్నారు చంద్రబాబు. కూటమిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తామన్నారు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ అన్నారు చంద్రబాబు. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. 5 ఏళ్లు పరిపాలన చూశారు. ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. నమ్మి ఓట్లేసిన వారు చీకొడుతున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్. అవునా కాదా? సూపర్ హిట్ అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి, వై నాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 గారి తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు. ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 1,00,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలుపిచ్చా. ఈ రోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా.